మే 4న వెల్లడైన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో విజయ్ టీవీకే పార్టీ విజయం సాధించడంతో కోలీవుడ్, టాలీవుడ్, బాలీవుడ్, మాలీవుడ్, శాండిల్వుడ్ సినీ ప్రముఖులు విజయ్కు అభినందనలు తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలో కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అజయ్ జ్ఞానముతు ఒక ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేశారు. డిమాంటి కాలనీ, కోబ్రా చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈయన విజయ్కు అభినందనలు తెలుపుతూనే మాన్బూబిగు తమిళగ ముదల్వర్ అంటే గౌరవనీయులైన తమిళనాడు ముఖ్యమంత్రి అనే పేరుతో జననాయగన్ సినిమాను త్వరగా విడుదల చేయాలంటూ ట్వీట్ చేశారు. అంతేకాదు ఏడాదంతా సెలబ్రేషన్స్ చేసుకోవాలంటూ ఫ్యాన్స్కు పిలుపునిచ్చారు. విజయ్ ఫోటో కింద మాంబూమిగి ముదల్వర్ అనే పేరుతో పోస్టర్ను కూడా షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ పోస్టర్ నెట్టిట తెగ వైరల్గా మారింది. ఎన్నికలకు ముందు విజయ్ నటించిన చివరి చిత్రం జననాయగన్, తెలుగులో జననాయకుడు. వినోద్ తెరకెక్కించిన ఈ హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్లో పూజా హెగ్డే హీరోయిన్గా నటించింది. అలాగే మమితా బైజు ప్రియమణి కీలక పాత్రలో మెరిశారు. బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ విలన్గా చేశారు. కేవిఎన్ పిక్చర్స్ సంస్థ భారీ బడ్జెట్తో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను నిర్మించింది. సంక్రాంతి కానుకగా జనవరి 9వ తేదీన తెరపైకి రావాల్సిన ఈ సినిమా సెన్సార్ సమస్యల కారణంగా ఇప్పటికీ రిలీజ్ కాలేదు. అసలు ఎప్పుడు విడుదలవుతుందో కూడా తెలియని పరిస్థితి. దీనికి తోడు ఈ సినిమా ఆన్లైన్లో లీక్ అయింది. అలాగే జననాయగన్ ఓటీటీ హక్కులను సొంతం చేసుకున్న నెట్ఫ్లిక్స్ ఓటీటీ కూడా ఈ సినిమాను వదిలేసిందని ప్రచారం జరుగుతోంది. అయితే విజయం సాధించిన నేపథ్యంలో జననాయగన్ రిలీజ్కు అడ్డంకులు తొలగినట్టేనని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.